మీకు అలానే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ వ్యూవర్స్ అందరికి కూడా శుభ సాయంత్రం, నమస్కారం. నమస్తే అండి. ఒక్కటి వెంకటకృష్ణ గారు, మేము ఎప్పుడు అనేది మీతో కూడా చాలా సార్లు అన్నాను, వ్యవస్థలు నాశనం అయిపోయారండి మన రాష్ట్రంలో అని. అదే కదా. ఆ వ్యవస్థలు నిజంగా ఒక్కళ్ళని కాదు, అన్ని వ్యవస్థలు కూడా అట్లాగే తయారైంది. రీజన్ ఏంటనేది ఇండైరెక్ట్ గా మీకు తెలుసు, నాకు తెలుసు. డబ్బులే. ఇండైరెక్ట్ గా ఉంది, డైరెక్ట్ గానే తెలుసు. ప్రతిదానికి డబ్బులే. అవును. ఇవాళ పోలీస్ అన్నారు మీరు, పోలీసు ఉద్యోగం చేస్తారండి, ప్రజల కోసం చేస్తారు ఉద్యోగం. ఎవరైనా లేదు, ప్రజల కోసం చేయట్లే. వాళ్ళు కేవలం రాజకీయ నాయకుల కోసము, వాళ్ళ కోసం కూడా కాదు, వాళ్ళ దగ్గర ఉండటం కోసం ఉద్యోగాలు చేస్తున్నారు. రాజకీయాల దగ్గర ఉంటే చక్కగా టైంకు రావచ్చు, తినొచ్చు, పడుకోవచ్చు, వెళ్ళొచ్చు, వాళ్ళకి ఏముండదు, ఖర్చు కూడా అడగదు. కానీ పోలీసు డ్యూటీ, మోడ్ ఆఫ్ డ్యూటీ ఏంటంటే అసలు అది ఒక కలెక్టర్ కూడా భయపడరండి, ఒక హోమ్ గార్డుకి మనిషిని చూస్తే భయపడతారు. ఆ డ్రెస్ కున్నటువంటి అథారిటీ అలాంటిది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మనకి రాను క్షీణించిపోయింది. అసలు ఆ డ్రెస్ క్షీణించిపోయింది, ఆ పోలీస్ అనే పదం కొన్నటువంటి అర్థము క్షీణించిపోయింది, ఆ మనుషులు కూడా క్షీణించిపోయారు. నిజం చెప్పాలంటే ఆ మనుషులు కూడా అట్లా తయారయ్యారు. ఒకనాడు ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ కి ఇవాళ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ మనం కంపేర్ చేసుకుంటే పూర్తిగా క్షీణించిపోయారని నేనైతే అంటాను. ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకైనా పోర్చుమన్న వస్తుందేమో కొంచెమన్నా. అసలు ఉద్యోగానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను తీసి పక్కన పడేసి కేవలం సంపాదనే ధ్యేయం. అరే ఒక స్టేషన్ ఏపించుకోవడానికి లంచం ఇచ్చి వస్తున్నారండి రాజకీయ నాయకులకి. ఒక స్టేషన్, ఒక మంచి స్టేషన్ అంటే అదే నాకు అర్థం కాదు. ఇదైతే మంచి స్టేషన్, ఇదైతే మంచి స్టేషన్, ఇంకోసాటికి వెళ్తే అది అక్కడ డబ్బులు రావు. ఇంకా ఆ వ్యవస్థ నాశనం అయిపోయిన కారణం ఇదే. ఇదే రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర 25 లక్షలు 30 లక్షలు తీసుకుని ఒక సీఐని పోస్టింగ్ చేపిస్తే ఏం చేస్తాడండి అతను? ఆ రాజకీయ నాయకుడు మాట వింటాడు ఆవిడ? ఇట్లా దౌర్భాగ్య స్థితికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వచ్చింది కనుకనే ఇవన్నీ కూడా ఇందాక నుంచి మీరు చెప్పినటువంటి కోట్ చేసినటువంటి, అరే స్టార్టింగ్ లో అమరావతి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఎవడో చెప్పులేస్తే ఏం మాట్లాడారు ఆ రోజున? పోలీసు బాస్, వాళ్ళ పదం అదే, పోలీస్ బాస్ అంటారు కదా, డీజీపీ అంటే పోలీస్ బాస్. ఆ పైన కూర్చున్న వాడే నిస్సిగ్గుగా మాట్లాడిన తర్వాత కింద ఎందుకు పనిచేస్తారండి? అది స్వేచ్ఛ అంట, భావ ప్రకటన స్వేచ్ఛ. పాపం తన రాజ్యాంగం తిరగేసి రాజ్యాంగాన్ని అవకాశాలు పెట్టి వచ్చాడు ఆ వ్యక్తి. అందుకని తర్వాత అక్కడి నుంచి మార్చి ఆడుకోపోయిన తర్వాత కూడా మళ్ళా ఆ అవకాశమే ఆ ఏపీఎస్ ని కూడా అట్లా నాశనం చేసింది. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ, వాడు స్వేచ్ఛ చెప్పేసుకోవడం స్వేచ్ఛ, ఒక మనిషి మీద చెప్పేసుకోవడం స్వేచ్ఛ. అతను మన రాష్ట్రానికి డీజీపీ స్థానంలో ఉండటం అనేది మనం చేసుకున్న దౌర్భాగ్యమా? ఏమనుకోవాలి? లేదంటే అతను అపాయింట్ చేసినటువంటి వాడు ఆ రాజకీయ నాయకులు వాళ్ళ దౌర్భాగ్యం అనుకోవాలా? అసలు సింపుల్ కదా, ఒక మనిషి మీద ఒక మనిషి రాయిస్తే స్వేచ్ఛ అంటది, వాడు పోలీసు మనకి. మరి అలాంటప్పుడు ఇంకా వ్యవస్థ ఎట్లా ఉంటుందండి? ఇక్కడ ఏం చేస్తారు తర్వాత? మరి రండిగా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు రాళ్ళకి ఏమేస్తాడు? అసలు పోలీసులు అట్లా దిగజారిపోయి మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ ఉద్యోగం ఏంటో వాళ్ళు గుర్తులేనప్పుడు సహజంగా వచ్చేస్తుంది కదా. కానీ ఈ రాజకీయ నాయకులు మాట్లాడారు అర్థమైపోతుంది కదా. అది సింపుల్ గా మీరు ఎందుకు వచ్చేస్తుందంటే దానికి అర్థం ఏం చెప్పాలి, ఎవరిని మాట్లాడాలి? మీరు అన్నారు కోర్టు అంటే రెస్పెక్ట్ ఉంటుంది, ప్రతి వాళ్ళకి కోర్టు అంటే రెస్పెక్ట్ ఉంటుంది. ఇవాళ చాలా సందర్భాల్లో మనం ఈ రాష్ట్రంలో కోర్టులు ఉండబట్టే ఇంకా ఈ మాత్రమైన ఆంధ్ర రాష్ట్రం ఉంది అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ అట్ ద సేమ్ టైం అదే